రైట్ మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 11.33 కోట్ల బ్యాంక్ లీకేజీ చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు సీఎం పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 అదనపు ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, అలాగే 36 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలు సహా భారీ సిబ్బంది పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, జిల్లా దేవరకొండలో మాత్రం పర్యటించనున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల భాగంగా మాత్రం జిల్లాల పర్యటన అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చేపట్టనున్నారు. ఈ పర్యటనలో నేపథ్యంలో ఈ రోజు మాత్రం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మాత్రం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మొత్తం దేవరకొండ పట్టణానికి సంబంధించి 20 కోట్ల అభివృద్ధి పనులతో మాత్రం శంకుస్థాపనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. దేవరకొండ పట్టణంలోని పలు వార్డుల్లో 13 కోట్లతో సీసీ రోడ్లు, అలాగే అండర్ డ్రైనేజ్ పనులు, అలాగే 20 వార్డుల్లో 50 లక్షలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే సీఎం రాక సందర్భంగా మాత్రం దేవరకొండ పట్టణంలో భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రులు మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. రెడ్డి బ్యాంకు లింకేజీలో భాగంగా మహిళా సంఘాలకు మాత్రం 11.33 కోట్ల రూపాయలతో మాత్రం వాళ్ళకు చెక్కుల పంపిణీ అయితే చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఇప్పటికే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయాలు జరగకుండా మాత్రం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే డిఎస్పీగా శ్రీనివాసరావు అయితే ఇప్పటికే తెలిపారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సమావేశానికి 2 అదనపు ఎస్పీలు, అలాగే 8 మంది డిఎస్పీలు, 36 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి మాత్రం ఇప్పటికే స్టేజ్ కి సంబంధించిన ఏర్పాట్లు కానీ అక్కడే టోటల్ గా పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే అధికారులు చేసిన పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మాత్రం కోరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మాత్రం కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఇప్పటికైతే పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి అయితే చేస్తున్నారు. నిత్య రైట్ నరేష్, థ్యాంక్ యూ.